మహాగణుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో మీకందరికీ వందనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రియులరా, ఈ లోకములో నేటి దినములలో చాలా మంది ప్రజలలో అసహనము, అసంతృప్తి, ఆవేశము, కోపము భయంకరముగా రగులుకుంటున్నటువంటి పరిస్థితులలో దుర్దినములలో కనబడుతూ ఉన్నాం. ఏదైనాను చిన్న విషయానికే తట్టుకోలేని ఆవేశముతో మాట్లాడే, అసహనముతో మాట్లాడే పరిస్థితులు నేటి దినాల్లో చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కనబడుతూ ఉంది. నేటి దిన ప్రజల యొక్క అనుదిన నడవడికలలో, జీవన శైలిలో చాలా మంది జీవితాలలో ఓపిక, సహనము కనబడుటలేదు. కానీ పరిశుద్ధుడైన దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మన సహనమట సకల జనులకు తెలియబడినట్లుగా మన సహనాన్ని చూపించాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. అసహనానికి గురయ్యే పరిస్థితులు, మనల్ని కోపోద్రేకమైన పరిస్థితుల్లోనికి నెట్టివేసే మనుషులు మన చుట్టుప్రక్కల్లో చాలా మంది ఉన్నారు. వారి మాట, వారి వైఖరి, వారు చేస్తున్న చేష్టలు, పనులు మనల్ని విపరీతమైన కోపములోనికి తీసుకొని వెళుతాయి. వస్తున్నటువంటి కోపము ద్వారా ఉగ్రత, ఆవేశము ప్రియులరా అనారోగ్యానికి కారణమవుతుంది. చాలా మంది జీవితాలలో అసహనము, ఆవేశమే అనారోగ్యాన్ని తీసుకొని వస్తుంది. కనుకనే నేటి దినాల్లో చాలా మంది బీపీ లేదా షుగర్, థైరాయిడ్ లాంటి అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. కానీ ప్రభువు చెబుతున్నాడు, మీ సహనము సకల జనులకు తెలియబడనీయండి అని. క్రీస్తు యేసు ఏ విధంగా ఈ లోకములో తన మరణమును సైతము, మరణించడానికి సైతము తన్ను తాను అప్పగించుకున్నప్పుడు ఎంతో మంది అవహేళన చేశారు, అపహాస్యం చేశారు. ప్రభువైన యేసయ్యను తృణీకరించారు, తిరస్కరించారు. ఆయన కొట్టారు, అవమానపరిచి ఉమ్మివేశారు. అయినను ప్రభువు సహనముతో నీ కొరకు, నా కొరకు శిలువ మరణాన్ని భరించలేదా? ఒక్కసారి ఆలోచన చేయి. దేవుని సంగమా, అసహనాన్ని విడిచిపెట్టు, ఆవేశాన్ని, కోపాన్ని వదిలిపెట్టు. క్రీస్తు యేసు సహనం వలె నీవు నేను సహించు వారముగా ఈ లోకానికి క్రీస్తు యేసును చూపించే వారముగా ఉందాం. అట్టి కృప నీకు దేవుడు అనుగ్రహించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.